హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 2 జూలై యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రతి సంవత్సరం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాము అంటే జూలై 1 అండి. ఇది యాక్చువల్గా 2017లో జిఎస్టీ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ డేను మనం జరుపుకుంటాం. అంతేకాకుండా అండి జిఎస్టీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే గ్రూప్ 1 అయినా కానీ గ్రూప్ 2 అయినా కానీ పంచాయత్ రాజ్ అయినా కానీ ఏ ఎగ్జామ్లో అయినా సరే జిఎస్టీ లేకుండా క్వశ్చన్ అనేది ఉండదు. సో జిఎస్టీ టాపిక్ ను బాగా చూసుకోండి ఒకసారి. Which Indian shipbuilding company is acquiring a controlling stake in Colombo Dockyard for $52.96 million? $52.96 million తో కొలంబో డాక్యార్డ్ లో నియంత్రణ వాటా తీసుకున్నటువంటి భారత షిప్ యార్డ్ కంపెనీ ఏది? మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండి. What is the name of the joint counter-terrorism operation launched by the Indian Army and Jammu Kashmir Police ahead of the Amarnath Yatra 2025? 2025 అమర్నాథ్ యాత్రకు ముందు భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కలిసి ప్రారంభించినటువంటి సంయుక్త వ్యతిరేక ఉగ్రవాద ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ బిహాలీ అండి. ఇది యాక్చువల్గా ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ లోని ఏ జిల్లాలో అంటే ఉధంపూర్ జిల్లాలో బసంతగఢ్ ప్రాంతంలోని బిహాలీ అనే ప్రాంతంలో ప్రారంభించబడిందండి. యాక్చువల్గా ఉగ్రవాదులపై ముందస్తు సమాచారం ఆధారంగా ఈ సంయుక్త ఆపరేషన్ ను చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు భద్రతను బలోపేతం చేయడానికి భాగంగా దీనిని ఆపరేషన్ ను చేపట్టడం జరిగింది. What is the name of the pilot scheme recently approved by the Union Environment Ministry to address human-tiger conflict outside designated tiger రిజర్వ్స్? భారత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల పులుల రక్షిత ప్రాంతాలకు వెలుపల మానవ పులుల మధ్య సంఘర్షణను నివారించేందుకు ఆమోదించినటువంటి పైలట్ పథకం పేరు ఏమిటి? టైగర్స్ అవుట్సైడ్ టైగర్స్ రిజర్వ్ స్కీమ్. Which Indian organization is responsible for developing the K-6 hypersonic submarine launched ballistic missile? భారతదేశంలో K-6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే డిఆర్డిఓ సంస్థ అండి. ఇక్కడ K-6 అనేది హైపర్సోనిక్ అని అడగచ్చు, లేకపోతే సూపర్ సోనిక్ అని అడగచ్చు. సో ఎలాగైనా అడగచ్చు అంటే సో ఇలా డిఆర్డిఓకి సంబంధించిన క్వశ్చన్స్ లేకపోతే ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి. Which ministry launched the WhatsApp chatbot integration with the My Bharat portal to enhance youth engagement and digital service access? యువత భాగస్వామ్యం మరియు డిజిటల్ సేవలను మెరుగుపరచడం కోసం మై భారత్ పోర్టల్తో వాట్సాప్ చాట్బోట్స్ అనుబంధాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది? ఏదంటే యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. Who launched the book titled The Emergency Diaries? Years That Forged a Leader. The Emergency Diaries, Years దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఎవరంటే అండి అమిత్ షా గారు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా జరిగింది. ఇది భారతదేశంలో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి మోదీ గారు ఆర్ఎస్ఎస్ యో కార్యకర్తగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఆయన చేసినటువంటి పోరాటంలో పాల్గొన్న విధానాన్ని వివరంగా ఈ బుక్ అనేటువంటిది చర్చిస్తుంది అండి. సో కాబట్టి ఇది మోదీ గారి పైన వ్రాయబడింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉన్నాయి. What is the name of the operation launched by the Directorate of Revenue Intelligence DRI to curb the illegal import of Pakistan origin goods routed through third countries? పాకిస్తాన్ మూలాలున్నటువంటి వస్తువుల్ని పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వస్తువుల్ని 3వ దేశాలు అంటే దుబాయ్, ఖతర్ లాంటి దేశాల ద్వారా అక్రమంగా దిగుమతి అడ్డుపడేందుకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్.
Under which mission was the Mobile Biosafety Level 3 MBSL-3 laboratory developed? మొబైల్ బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాల ఏ మిషన్ లో భాగంగా అభివృద్ధి చేయబడింది? పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిఫా మరియు జికా వంటి వ్యాధి వ్యాప్తుల సమయంలో వేగంగా స్పందించేందుకే ఇలాంటి భారతదేశ ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా దీనిని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారండి. ఇది ఒక మొబైల్ ల్యాబ్. దీన్ని ఎవరెవరు కలిసి చేశారంటే ఐసిఎంఆర్ మరియు క్లిన్జాయిడ్స్ కంటామినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రూపొందించాయి. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ గా అడగచ్చండి. మొబైల్ బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాలని ఏ మిషన్ ద్వారా అభివృద్ధి చేశారని అడగచ్చు, లేకపోతే దీనిని ఏవి సంయుక్తంగా రూపొందించాయని అడగచ్చు. లైక్ ఐసిఎంఆర్ క్లిన్జాయిడ్స్ కంటామినేషన్ చెప్పాం కదా. సో ఇలాంటి 2-3 క్వశ్చన్స్ ఇందులో వస్తాయండి. What is the program launched by the Ministry of Tribal Affairs to train officials for better implementation of tribal welfare schemes? గిరిజనుల సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు అధికారులకు శిక్షను ఇచ్చేందుకు గాను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అంటే ఆది కర్మయోగి. ఇందులో ఎంతమంది అండి? 20 లక్షల అఫీషియల్స్ కు ట్రైనింగ్ ఇస్తారండి. Where was the 21st Steering Committee meeting of Project Elephant chaired by Union Minister Bhupendra Yadav? 21వ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటిది. ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ లో జరిగిందండి. ఇది In which Indian state did Union Minister Amit Shah inaugurate the headquarters of the National Turmeric Board? తెలంగాణలో ఎస్పెషల్లీగా నిజామాబాద్ లో ఉంది. In which country was the 22nd Defense Ministers meeting of the Shanghai Cooperation Organization SCO held in 2025? 2025 లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO 22వ రక్షణ మంత్రుల సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే చైనాలో మళ్ళీ ఎక్కడ అంటే కిన్డాంగ్ లో అనే ప్రదేశంలో. సో రాజ్నాథ్ సింగ్ గారు కూడా మన దేశం తరపున అక్కడ అటెండ్ అయ్యారండి మీటింగ్ కి. On the final flight of its mainstay H-2A rocket, which satellite did Japan launch to monitor climate change and greenhouse gases? జపాన్ తన ముఖ్యమైన H-2A రాకెట్ యొక్క తుది ప్రయాణంలో పర్యావరణ మార్పులు మరియు హరితగృహ వాయువులను గమనించేందుకు ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే గోసాట్ GW హరితగృహ వాయువులు మరియు జలచక్రంపై గమనించేటువంటి గ్లోబల్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. సో ఇక్కడ మీకు 2-3 క్వశ్చన్స్ ఇక్కడ చూడొచ్చండి. ఫస్ట్ అనేది ఇక్కడ రాకెట్ ఏంది అని అంటే H-2A అనేటువంటిది రాకెట్ అండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ శాటిలైట్ ఏది అంటే గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ GOSAT GW అనేటువంటిది ఒక శాటిలైట్. ఏ అంతరిక్షం నుంచి ప్రయోగించారు అంటే టనే గాషియా అంతరిక్షం ప్రయోగం నుంచి ప్రయోగించారు. ఏ దేశం ప్రయోగించింది అంటే జపాన్ దేశం ప్రయోగించింది. ఎందుకు ప్రయోగించింది దీనిని అంటే పర్యావరణ పరిస్థితులపై ఖచ్చితమైనటువంటి గణాంకాలు ఇది అందిస్తుందండి. అంతేకాకుండా హరితగృహ వాయువులను గమనిస్తుంది. అంతేకాకుండా వాతావరణ పరిశోధనలో కూడా కీలక పాత్రను పోషిస్తుంది. Which Indian state launched a dedicated hedging desk to help farmers avoid losses due to market price fluctuations? రైతులు నష్టాలు పడకుండా ఉండేందుకు ప్రత్యేక హెడ్జింగ్ డెస్క్ ప్రారంభించినటువంటి భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మహారాష్ట్ర అండి. ఇక్కడ మహారాష్ట్రలో అంటే పూణేలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏ ప్రాజెక్ట్ కింద అంటే స్మార్ట్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయబడింది. స్మార్ట్ అంటే స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రి బిజినెస్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అండి. ఇది ఎందుకోసం హెల్ప్ అవుతుందంటే రైతులకు మార్కెట్ ధరల మార్పులకు వ్యతిరేకంగా రక్షణ కల్పించేందుకు ఇది ప్రారంభించబడింది. ఏ పంటల కోసం అంటే పసుపు, మొక్కజొన్న మరియు పత్తి పంటల కోసం. ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్ అండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ 2nd July కరెంట్ అఫైర్స్.